హలో ఎవ్రీవన్. ఇవాళ మనము బేసిక్ ర్యాక్ పైప్లైన్ది కోడ్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. సో నేను ఈ ర్యాక్ పైప్లైన్ కోసం grok.com నుంచి ఏపీఐ జనరేట్ చేసుకున్నాను అండ్ నేను క్వెన్ మోడల్ అనేది వాడుతున్నాను అనమాట. సో ఫస్ట్ మన పైథాన్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే మన మెయిన్ ఫోల్డర్లో resist.pdf లోడ్ చేస్తుంది. ఆ resist.pdfలో మనకి నా శాంపుల్ ఓటీటీ రిసిప్ట్స్ అనేవి పెట్టాను అనమాట డిఫరెంట్ ఫార్మాట్లో ఈచ్ పేజ్లో. అలా 3 పెట్టాను. సో ఫస్ట్ ఏం చేస్తుంది, ఆ పీడిఎఫ్ని లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్లో ఉన్న డేటాని స్మాలర్ చంక్స్ లాగా కన్వర్ట్ చేసుకొని ఆ స్మాలర్ చంక్స్ని వెక్టర్ ఎంబెడింగ్స్ క్రియేట్ చేసి ఆ వెక్టర్ ఎంబెడింగ్స్ని మన వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. వెక్టర్ ఎంబెడింగ్స్ అంటే బేసికలీ ఏం లేదు, ప్రతి చంక్ ఆఫ్ టెక్స్ట్ ఇంకా దానికి అసైన్ చేసిన వెక్టర్ దీన్ని ఒక అరే క్రియేట్ చేసి బేసికలీ ఒక ఎంబెడింగ్ అనేది ఫామ్ అవుతుంది. అట్లా అన్ని చంక్స్ ఆఫ్ టెక్స్ట్ తీసుకొని మనము వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఎవరైనా ఏదైనా క్వెరీ అడిగారు అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ మై పేమెంట్స్ అని చెప్పి, ఇదేం చేస్తుంది అంటే ఈ క్వెరీని ఫస్ట్ చంక్స్కి కన్వర్ట్ చేసి దాన్ని ఒక వెక్టర్కి కన్వర్ట్ చేసేసి మన వెక్టర్ డేటాబేస్లో ఏదైతే క్లోజెస్ట్ మ్యాచింగ్ చంక్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేసి మన క్వెన్ అనే మోడల్కి వెళ్ళడానికి పంపిస్తుంది అనమాట. ఆ మోడల్ అనేది దాని క్యాలిక్యులేషన్ అది చేసుకొని మనకి ఫైనల్ రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది న్యాచురల్ లాంగ్వేజ్లో. సో బేసికలీ ఇట్లా ఇది ఒక వెరీ బేసిక్ ర్యాక్ పైప్లైన్ కోడ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇట్లాంటివి నేను ఫ్యూచర్లో చాలా మాట్లాడతాను. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్.